అందరికీ నమస్తే. నేను మీ తెలుగు ట్రావెలర్ హరీష్. ప్రజెంట్ నేను ద్వారకలో ఉన్నా, గుజరాత్లోని ద్వారక. మనం బార్డర్ చుట్టూ తిరిగే క్రమంలో రావాల్సి వచ్చింది. మళ్ళీ జ్యోతిర్లింగం ఉంది, మళ్ళీ ధామ్ ఉంది. అందుకే ద్వారక రావాల్సి వచ్చింది. సింగిల్గా వచ్చినా కాబట్టి దాదాపు ఎవరు రూములు ఇవ్వడం లేదు. అంటే నేను ఎట్లానో పెద్ద రూమ్లు ఎట్లా చూజ్ చేసుకోను. ధర్మశాల కానీ ఆశ్రమం కానీ అట్లా చూజ్ చేసుకుంటూ ఉంటా కదా, అట్లా ఎవరు ఇవ్వట్లేదు. ఇవ్వకపోతే ఇక్కడ జంక్షన్లో నేను చూపిస్తా ఒకటి, సనాతన సేవా ఆశ్రమం అని చెప్పేసి 100 రూపీస్ తీసుకున్నాడు. రూమ్స్ అయితే కాల్ లేవన్నాడు. నేను 10 వేసుకుని పడుకున్నాను. ఇంకా చూపిస్తే చూడండి. ఇంకా అందరు ఇట్లనే వస్తారు. ఇదే ఇక్కడ ఒక జంక్షన్ ఉంది, పెద్ద జంక్షన్. ఇక్కడ చూసుకుంటే వాటర్ ట్యాంక్ ఉంది బ్లూ కలర్ది. దానికి పక్కన సనాతన సేవా మండల్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఇక్కడ ఇస్తున్నారు అంతే రూమ్. ఇంకా ఇక్కడ ముందటేమో సనాతన సేవా స్కూల్ అని చెప్పేసి అక్కడ స్కూల్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్నింగ్ 5 అవుతుంది. టెంపుల్ ఇటు సైడు ద్వారకా టెంపుల్, ద్వారకాధామ్ వెళ్ళి అయితే దర్శనం చేసుకుందాం. వెళ్దాం. ఇంకా ఈరోజు ఇక్కడే వెళ్తానా అనేది తెలియదు. దర్శనం అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. సోమనాథ్ దగ్గర ఉంటే ట్రై చేయొచ్చు, కానీ సోమనాథ్ 250 కిలోమీటర్లు ఉంది. రేపు గిట్లనే లేచి రెడీ అయ్యి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నా. చూడాలి ఏమవుతుంది. ఇక రేపు ఈరోజు అయ్యేదాన్ని బట్టి చూద్దాం. ఇంకా ఏం సంగతి అన్నది. వెళ్ళిపోదాం టెంపుల్కి. పొద్దున కదా 5 అవుతుంది, అందుకే సరిగ్గా కనబడట్లేదు. శ్రీ ద్వారకా మందిర్ అని చెప్పేసి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత చూపిస్తా. దర్శనంకి అయితే వెళ్దాం. ద్వారకా టైమింగ్స్ చూసుకుంటే మార్నింగ్ 6:30 to 8, 8 to 9:15 క్లోజ్. మళ్ళీ 9:15 to చూసుకుంటే మళ్ళీ 1 వరకే. 1 నుంచి మళ్ళీ 5 వరకు క్లోజ్. 5 నుంచి 9:30 వరకు. ఇది నెంబర్ 2 గేటు. ఇట్లా వెళ్ళిపోయినా. పొద్దున వచ్చిన దర్శనం తొందర అయిపోయింది. ఇప్పుడు ఇంకా బయటికి వెళ్ళాం. ఫోన్ అయితే అలవ్ లేదు, బయట కౌంటర్లో పెట్టుకున్నా. 50 రూపీస్ తీసుకున్నారు ఫోన్ కౌంటర్లో పెట్టుకోవడానికి. ఎట్లా అంటే ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అయితే లోపలికి అలవ్ లేదు. వెళ్ళిపోదాం ఇంకా ముందడికి. టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది, బయటకు వచ్చేసిన. ఇక్కడ చూసుకుంటే చూడండి, ఫుల్ చేపలు ఉన్నాయి ఇందులో. అలో చేయట్లేదు. యాక్చువల్లీ అలో చేస్తే దాని మించి అట్లా పోయి సముద్రం చూసుకొని రావచ్చు. ఫుల్ చేపలు ఉన్నాయి ఇందులో. అయితే వాటర్ ఉన్నాయి. వాటర్ లేకపోయినా కూడా మెల్లగా పోవచ్చు. సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు అక్కడ చూసుకుంటే. అలో చేస్తలేరు దాని మీదకి. అంతా ఖరాబ్ అయి ఉంది అది. జనాలు ఒకటేసారి చాలామంది పోతే ఖరాబ్ అయిపోద్ది, అందుకే అలో లేదు ఇంకా దాని మీదకి. నేనున్న రూమ్ నుంచి అయితే ఇక్కడికి 1 కిలోమీటర్ ఉంది. టెంపుల్కి అయితే వచ్చిన, దర్శనం చేసుకున్నా. ఇప్పుడు నాగేశ్వర టెంపుల్ పోదాం. నాగేశ్వర టెంపుల్ పోవాలంటే ఒక 12 నుంచి 13 కిలోమీటర్లు పోవాలి. మన బైక్ అయితే వేసుకొని పోదాం ఇంకా నాగేశ్వర టెంపుల్కి. ఇక్కడ ఒక జ్యోతిర్లింగం ఉంది, ఒక ధామ్ ఉంది. మనకి అక్కడ రామేశ్వరంలో కూడా ఒక జ్యోతిర్లింగం, ఒక ధామ్. అట్లా ప్రజెంట్ అయితే నా ట్రిప్ సగం కన్నా ఎక్కువ అయిపోయింది. ఇప్పటికీ 3 ధామ్లు అయినాయి, 4 జ్యోతిర్లింగాలు అయినాయి. అంటే జ్యోతిర్లింగాలు అయితే 4 అయినాయి, మరీ ఘోరంగా. ఇంకా వెళ్ళిపోదాం, మెయిన్ రోడ్కి వెళ్ళిపోదాం. మార్నింగ్ అయితే ఒక టీతో స్టార్ట్ చేస్తున్నా. నాకు అలవాటు మార్నింగ్ టీ తాగడం అనేది. చాలా మటుకైతే బంద్ చేసిన, మళ్ళీ అయితే స్టార్ట్ చేసిన. ఇక్కడ చూసుకుంటే బయట అన్నీ ఇక్కడ ఐటమ్స్ అమ్ముతున్నారు. పూజా రూమ్కి సంబంధించి ఏదైనా కొనుక్కోవాలనుకుంటే బయటకు వస్తే అన్నీ దొరుకుతున్నాయి. పొద్దున వస్తేనే బెస్ట్. ఇక్కడికి 5 గంటలకు వచ్చామనుకోండి, 6:30 వరకు అట్లా దర్శనం అయిపోతుంది. బయటికి వెళ్ళిపోవచ్చు, ఇంకా హారతి అయిపోతుంది. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. ఇదంతా సముద్రం కాబట్టి మనకు వేడి మాత్రం మామూలుగా ఉండదు. అందుకే పొద్దున కంప్లీట్ చేసుకోవాలనుకున్నా. ఇంకా మనకి నాగేశ్వర టెంపుల్ ఎంత టైం పడుతుంది అండ్ ఎన్నింటికి క్లోజ్ టెంపుల్ అనేది తెలియదు. ఎందుకంటే చాలా మట్టుకు టెంపుల్స్ అయితే మధ్యాహ్నం క్లోజ్ చేస్తున్నారు. చూసుకోవాలి ఇంకా. సనాతన సేవాశ్రమం మనం ఉన్నాం కదా, అక్కడైతే ఇంకా మనకు 1 కిలోమీటర్ ఉంది. అక్కడికైతే నడుచుకుంటూ వెళ్తున్నా షార్ట్కట్లో. 50 మీటర్స్ అయితే ఉంది షార్ట్కట్లో వెళ్ళిపోతున్నా. వీడియోలు రెగ్యులర్గా పెట్టట్లేదు. ఎందుకనంటే నా మైక్ సంబంధించి అడాప్టర్ ఒకటి ఖరాబ్ అయింది. ఆ మైక్ అడాప్టర్ ఖరాబ్ అయితే నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. అది నాతో అయితలేదు ఇంకా, ఎందుకంటే టైం సరిపోవట్లేదు అసలే.
వాయిస్ ఓవర్ ఇస్తే నాకు వీడియో సాటిస్ఫాక్షన్ ఉండదు అన్నట్టు. ఆ కనెక్టర్ హ్యాండ్ ఇచ్చింది, రోడ్డుకు సంబంధించిన రోడ్ కంపెనీకి సంబంధించిన అడాప్టర్. అది సెట్ కావట్లేదు వేరేది. చాలా షాపులు తిరిగినా వేరే ఎక్కడైనా లొకేషన్కి మనం డెలివరీ పెట్టుకొని కాంటాక్ట్ అయ్యి మళ్ళీ అక్కడికి పోయి తీసుకుంటే అట్లా సెట్ అయిపోతుంది. అట్నే ట్రై చేస్తున్నా, చూద్దాం. ఇంకా ఆ అడాప్టర్ వచ్చేరాక వీడియోలు అయితే కొంచెం కష్టమే. ఎండ చూడండి ఎంత ఉందని అంటే ఫేస్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. నడుస్తుంది ఇంకా అంతే. ఇంకా మన ఏసీ కార్లో కాదుగా తిరిగేది, బండి మీద కదా, ఇంతే ఉంటుంది. ఇంకా చలో ఫైనల్గా అయితే నాగేశ్వర్ జ్యోతిర్లింగ్ అయితే వచ్చేసినాము. జనాలు చాలా లేరు, మన అదృష్టం అనుకోవాలి. తొందర దర్శనం చేసుకొని బయటకు వచ్చేద్దాం. నాగేశ్వర్ టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంది. ఒకటే రోడ్డు, దాదాపు ఒక 15-16 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనమైతే వచ్చేసినాం. ఇక ఫోన్ల సంగతి తెలిసిందే కదా, మరి అలో చేస్తారా చేయరా అనేది తెలియదు. వెళ్ళిపోదాం ఇంకా లోపలికి. అయితే పరమేశ్వరుడు అయితే పెద్ద విగ్రహం ఉంది. టెంపుల్ కూడా మంచిగా ఉంది. అసలు ఎండ అటు ఉంది కాబట్టి మన వీడియో అంతా బ్లాక్ వస్తుంది. ఇంకా లోపలికైతే వెళ్ళి దర్శనం చేసుకుందాం పరమేశ్వరుడిది. నాగేశ్వర జ్యోతిర్లింగ్, నా జ్యోతిర్లింగాలలో ఇది 5వ జ్యోతిర్లింగం. ఇంత తిరిగినాం, 17,000 కిలోమీటర్లకు కేవలం 4 జ్యోతిర్లింగాలు మాత్రమే అయినాయి. ఒక 2-3 వేల కిలోమీటర్లలో మొత్తం అయిపోతాయి ఇంకా. ఎందుకంటే ఉన్నాయని మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్లోనే ఉన్నాయి. గుజరాత్లో 2, మధ్యప్రదేశ్లో 2, మహారాష్ట్రలో 3. సో అందుకే ఇంకా ఇవైతే ఇప్పుడు కంప్లీట్ చేసుకుందాం, లోపలికి వెళ్ళిపోదాం. చాలా హ్యాపీగా ఉంది. ఎంత టైం పడింది చెప్పన్నా? 2 నిమిషాలు అయింది దర్శనం కావడానికి. ఆయన టెంపుల్లో వీడియోలు, ఫోటోలు అన్నీ అలౌ చేస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఒక జ్యోతిర్లింగంలో ఫోటోలు తీసుకోవడానికి, వీడియోలు తీసుకోవడానికి వీలు ఉందనంటే చాలా హ్యాపీ. ఎంత ప్రశాంతంగా ఉన్నది టెంపుల్ అంటే అంత ప్రశాంతంగా ఉన్నది. ఇప్పటి వరకు చూసిన టెంపుల్ అలా మంచిగా ఫ్రీ ఉన్న టెంపుల్ నాగేశ్వర్ టెంపుల్ జ్యోతిర్లింగ్. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు దర్శనం పోవచ్చు, 2-3 సార్లు పోవచ్చు, మళ్ళీ తిరిగి పోవచ్చు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ ఎదురుగా త్రిశూలంతో అమ్మవారి విగ్రహం అయితే ఉంది. చాలా అందంగా చేస్తున్నారు టెంపుల్, మొత్తం అద్దాలతో ఉన్నట్టుంది. ముందు ఇట్లా వీడియో తీసుకోవడం పాదులు అవుతుందో కాదో, నా అదృష్టం అనుకోవాలి, నిజంగా చెప్తున్నా. చాలా హ్యాపీగా అనిపించింది ఈ టెంపుల్ దర్శనం నాకు. నాగేశ్వర్ టెంపుల్ అయితే మన ఇంటి దగ్గర టెంపుల్ ఉంటుంది చూడండి, అంత మంచిగా జరిగింది దర్శనం అయితే. ఎవరైనా గుజరాత్ వస్తే ఫస్ట్ ద్వారకా దర్శనం చేసుకోండి, ద్వారకా ధామ్ది. ఆ తర్వాత నాగేశ్వర జ్యోతిర్లింగ్ రండి. అది కొంచెం తొందర అయిపోతుంది. ఎండ అట్లా ఏమి ఇబ్బంది కాకముందు పొద్దున 5 గంటలకు వెళ్తే తొందర అయిపోతుంది. ఇక్కడ కొంచెం ప్రశాంతంగా ఉంది కాబట్టి తొందర దర్శనం చేసుకొని పోవచ్చు ఇక్కడ కూడా. ఇంకా బేట్ ద్వారకా అయితే విజిటింగ్ అయిపోయింది. బీచ్ ఉంటుందా చూద్దామని చూస్తే ఇక్కడ అట్లా ఏం లేదని చెప్పేసి అంటున్నారు. అది మళ్ళీ ఎక్కడ ఉంటుందో అది. ఐలాండ్లో ఉన్న ద్వారకా ఇది, ఐలాండ్లో ఉంది. సప్తపురిలో ఒకటి, అండ్ ధామ్ అయింది, జ్యోతిర్లింగ్ అయింది. ఇవన్నీ విజిట్ చేసుకున్నాం. అట్లా ముందుకు వెళ్తున్నా, ఏమైనా సముద్రం ఏమైనా ఉంటుందా అని చెప్పి చూడడానికి. మొత్తానికి అయితే సముద్రానికి అయితే వచ్చేసినాం. గుజరాత్లో ఉన్న సముద్రాన్ని కూడా చూడటం అయితే జరుగుతుంది. ఐలాండ్ మొత్తం ఇదంతా ఐలాండ్. అట్లా పైనుంచి వచ్చినాం మనం, కేబుల్ బ్రిడ్జ్ నుంచి వెళ్ళి. టెంపుల్ అయితే బేట్ ద్వారకా దర్శనం అయితే అయిపోయింది. లోపల శ్రీకృష్ణుడిలో ఉంది. ఇక్కడ చూసుకోవాల్సిన 3 ప్లేసెస్ అయితే, ఒకటి జ్యోతిర్లింగం నాగేశ్వర్, ఇంకొకటేమో ధాము, ఇంకొకటేమో బేట్ ద్వారకా. ఈ 3 అయితే విజిట్ అయిపోయింది. ఇంకా మనము ద్వారకా అయితే వెళ్తాం, ఎందుకంటే సముద్రం దగ్గర ఉంది కదా. ఇక్కడ హ్యూమిడిటీ చాలా ఉంటుంది, మొత్తం ఎండ అయితే అదిరిపోతుంది. మనం అసలే చాలా ఇష్టం మనం ఎండకంటే. అందుకే ఇంకా మనం బైక్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఎండకే పార్క్ చేసిన బైక్ కూడా దాని బైక్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇంకా ద్వారకా తర్వాత ఎక్కువ ఉన్న జనాలు అయితే బేట్ ద్వారకాలోనే, నాగేశ్వర్లో లేరు. ఫోన్లు అయితే ఎక్కడైనా పెట్టచ్చు. ఫోన్కి 5 రూపాయలు, గోప్రోకి అయితే 10 రూపాయలు తీసుకున్నాడు. 2 ఫోన్లకి గోప్రోకి అయితే 20 రూపాయలు తీసుకున్నాడు. పెట్టేసిన మొత్తం అంతా దర్శనంకి అయితే వెళ్ళిపోయినా.
బైక్ కాడికైతే వెళ్ళిపోదాం. ఇంకా నా బైక్ అయితే ఇక్కడ వరకు అలో చేసారు. చక్కగా అక్కడ పెట్టిన నా బైక్ అయితే పోలీసు వాళ్ళకి చెప్పిన, అన్న పార్క్ చేసుకోవడానికి అయితే జాగలేదు, ఇక్కడ తోల పెడుతున్నా అని చెప్పేసి అన్న. సరే తమ్ముడు పెట్టుకో, ప్రాబ్లం ఏం లేని చెప్పేసి అన్నాడు. నేను పెట్టినందుకు నా పక్కన ఇంకోటి పెట్టిన అన్నట్టు. ఏదైనా ఇట్లనే ఇంపార్టెంట్ ఎవరైనా విఐపీ ఏమైనా వస్తే ఇబ్బంది అవుతుంది. అందుకే ఇక బండి అయితే ఇక్కడ పెట్టేస్తా, ఎండలో వెళ్ళిపోదాం. చలో గుజరాత్ అయిపోయింది ఇక్కడ ద్వారకలో. బైక్ అయితే నిన్న కొంచెం సాల్ట్ లేయర్ అంతా పట్టినట్టు అయింది, అది గడ్డ కట్టినట్టు అయిపోయింది మొత్తం అంతా, అసలు పోతలేదు. చూడాలి ఇంకెక్కడన్నా. ఈ సీట్ ఇప్పుడు కాలుతుంది, సుర్రం అంటది. అవును అంటుంది కూడా. వెళ్ళిపోదాం మీ నుండి. నిజంగా చెప్తున్నా, 2 రోజులు తిన్న తర్వాత గుజరాత్ ఫుడ్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్. ఏ కర్రీకి ఆ కర్రీ తోపు. మళ్ళీ మజ్జిగ ఇస్తారు డైరెక్ట్గా, ఒక పెద్ద చెంబ పెట్టేసాడు ఇష్టమైన తాగమని చెప్పేసి. చూడండి ఎన్ని పెట్టిండే, ఒక్కరు ఉన్న అన్ని 4 రకాల సలాడ్లు, 4 రకాల కర్రీస్. సూపర్ అసలు, టేస్ట్ కూడా అసలు అదిరిపోయింది. వర్షము, బీభత్సమైన వర్షము. సోమనాథ్ టెంపుల్కి అయితే వచ్చినాము, అస్సలు వదలట్లేదు వర్షం. అసలు అత్తాను అనుకోలేదు అసలు, నిజంగా చెప్తున్నాం. మధ్యాహ్నం నుంచి వెళ్ళి కొడుతున్న బండి ఫైనల్గా అయితే రీచ్ అయిపోయినా. సేమ్ యాజ్ యూజువల్ ఫోన్లు ఇక్కడ పెట్టుకొని, ఏం ఎలక్ట్రానిక్ డివైజులు ఏం లేకుండా ఇక్కడ పెట్టేసి దర్శనంకి వెళ్ళమని అంటున్నాడు. వెళ్ళిపోదాం ఇంకా. సోమనాథుడి దర్శనం అయితే అయిపోయింది, చాలా సంతోషంగా ఉంది. తొందర అయిపోయింది. ఇట్లా పోయి అట్లా వచ్చేసిన అంతే. కానీ ఇక్కడి వరకే ఫోన్ అలవ్, అక్కడి వరకు లేదు అసలు ఫోను. చాలా బాగా జరిగింది దర్శనం అయితే, చాలా హ్యాపీ. తొందర అయిపోయింది. ఏదో తెలియని ఫీలింగ్, మంచిగా అనిపించింది టెంపుల్ లోపలికి కొడుతాను. ఫోన్లు అలో చేయట్లేదు, కాకపోతే అక్కడ టెంపుల్ వాళ్ళు ఫోటోలు అయితే తీస్తున్నారు. 200కి 4, ఒక్కరు 4 దిగాల్సిందే, 2 దిగమన్నా తీస్తలేరంట. అండ్ ఇద్దరున్నా కూడా 2 తీయండి అని చెప్పినా కూడా అట్లా కూడా తీస్తారంట. ఇక అలా నడుస్తుంది. అక్కడ ఉన్నారు. మనం అయితే ఫోన్ నుంచి జూమ్ కొడుతున్నాం. ఇంకా నాగేశ్వరం అయితే పక్కనే సముద్రం, గట్టి అలలు వస్తే డైరెక్ట్ వచ్చి టెంపుల్ పైన పడే అంత దగ్గర, అంటే అంత దగ్గర లేదులేండి, ఒక 20 మీటర్లు 30 మీటర్ల దూరం అంత ఉన్నది. సమ్ టైమ్స్ పడ్డ సందర్భాలు కూడా ఉంటాయి. అంత దగ్గరనే ఉన్నది, మరి అంత దూరం లేదు, మరి అంత దగ్గర ఏం లేదు. జస్ట్ కానీ అది అక్కడికి పోవడానికి వీలు లేదు, అట్లా పెట్టేసారు మొత్తం అంతా పోరాకుండా. ఎట్లా ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్, నేను ఇంకా ఈ ఎగ్జిట్లోకి వెళ్ళే పోవడానికి వీలు లేదు. ఇక మనం ఫోన్ గీని ఏది కొంటడానికి లేదు. ప్రసాద కౌంటర్ అయితే ఇక్కడ ఉంది. మన బైక్ అక్కడ పార్క్ చేసిన, పోయి మళ్ళీ రెయిన్వేర్ వేసుకున్నా కూడా మొత్తం లోపలంతా తడిసిపోయింది. ఈ 1 మంత్ ఇంకా నాకు ఇబ్బంది. ఎండకు మధ్యాహ్నం ఆకుండా జర్నీ చేసినాం, కానీ ఈ వర్షానికి మనం ఏం చేయలేము. ఇంకా వర్షానికి ఇంకా ఏం చేయలేం. అందుకే ఇంకా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి వడోదర నుంచి వెళ్ళి మధ్యప్రదేశ్ సైడ్ అయితే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయిన తర్వాత ఆ నుంచి వెళ్ళి కొంచెం దూరం అయితే వెళ్తాం. ఇప్పుడు ప్రజెంట్ ఓంకారేశ్వర్లో అయితే సోమనాథ్లో అయితే ఆగడం లేదు. కొంచెం ముందుకైతే ఇంకా వెళ్ళిపోదాం. టెంపుల్ నుంచి లొకేషన్ పెట్టుకొని వడోదర వైపు అయితే వెళ్ళిపోదాం. చలో ఇంకా ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నా, ఎందుకంటే అసలు టెంపుల్ ఏమైనా చూడడానికి ఉంటే బాగుండే, నాకు కూడా చెప్పడానికి మంచిగా ఉండు. మన ఎంట్రన్స్ పోయినామా ఫోన్ తీసుకొని లోపల పెట్టుకుంటారు, చలో పోయిరా పో అంటారు. ఇక అట్లా వీలు కాలేదు వీడియోలు తీయడానికి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఒకటే రోజు గుజరాత్ సంబంధించిన బేట్ ద్వారక, సోమనాథ్, నాగేశ్వరి 4 అయితే కవర్ చేసిన. దేవుడి దయ వల్ల 2 జ్యోతిర్లింగాలు, ఒక ధాము అయితే అయిపోయింది. చలో ఇంకా వెళ్తా ఇక్కడ నుంచి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. జై హింద్, జై భారత్.